ఈ సైకిల్, ఈ బ్యాగ్ ఏంటని చూస్తున్నారా? చెప్తానాగండి. మనం ఇప్పుడు గొల్లగమూడిలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ముందైతే ఒక 5 ప్రదక్షిణాలు చేద్దాం. ఇక్కడ పారాయణ చేసుకోవడానికి కానీ లేదా ధ్యానం చేయడానికి కానీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నేను చెప్తున్నానని కాదు, కానీ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ధ్యానం కానీ పారాయణ కానీ చేసి చూడండి. ఆ వైబ్రేషన్ మీకే అర్థమవుతుంది. ఓం నారాయణ, ఆదినారాయణ. గురుబంధువులందరికీ నమస్కారం. శ్రీ తెలుగు డివైన్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం. ఈ ఆలయంలో ఉండే చెట్లు వచ్చే భక్తులకి వినయంగా స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి మనకున్న విఘ్నాలను తొలగించమని ప్రార్థిస్తూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడదాం. మనం ఇప్పుడు గొల్లగమూడి గ్రామ దేవత అయిన గొల్లగమూడి స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ 1994 వరకు పూరిపాకలోనే స్వామివారు ఉండేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం 94లో నిర్మించబడింది. ఈ ఆలయంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నప్పుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టరు మరియు ఎందరో మహనీయులు శ్రీ స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చేవారు. మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు మన గ్రామ దేవత ఆశీస్సులు కూడా ఎంతో ముఖ్యం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం గొల్లగమూడి నుండి తిరుమల వరకు సైకిల్ మీద యాత్ర చేయబోతున్నాను. ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు గొల్లగమూడి గ్రామదేవత ఆశీస్సులు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశీస్సులతో పాటుగా మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి నమస్కరించుకుని మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడదాం. నేను ఈ ప్రయాణాన్ని ఉదయాన్నే మొదలు పెట్టాలనుకున్నా, కానీ అనుకోని కారణాల వల్ల సాయంత్రం వరకు లేట్ అయిపోయింది. ఇప్పుడు సమయం సాయంత్రం 6:30 అయింది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. గొల్లగమూడి నుండి 2 కిలోమీటర్లు వెళ్తే సుమారుగా 800 సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించిన శివాలయం ఉంది. అక్కడ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకుని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ పచ్చటి పొలాల మధ్యలో నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి నామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే అలసటే తెలియదు. ఇదే ఇందాక నేను చెప్పిన కంటేపల్లి శివాలయం. సుమారుగా 800 సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించినట్లుగా చెప్తారు. ఇది బ్రహ్మసూత్ర శివలింగం. ఇటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకోలేమని పెద్దలు చెప్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుని కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని, యాత్ర శుభప్రదంగా జరగాలని ఆలయ అర్చకులు శ్రీ నాగేశ్వరరావు స్వామి ఆశీర్వదించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రాత్రి ఎక్కడ రెస్ట్ తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి.